పొదిలి ఘటన దాని తర్వాతన చివరికి వాళ్ళ మీదనే కేసులు పెట్టినటువంటి విషయం మీదన జగన్మోహన్ రెడ్డి స్పందించారు. పొగాకు రైతుల సమస్య డైవర్ట్ చేయడానికి ఇంత దుర్మార్గమా అంటూ ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు నిలదీసినటువంటి అంశాన్ని సాక్షి హైలైట్ చేసింది. ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనలో నిరసనల పేరుతో ఉద్రిక్తతలకు కారణమైన వాళ్ళని వదిలేసి అమాయక రైతులు ప్రజల మీద కేసులు పెట్టడాన్ని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది రైతుల సమస్యను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు సర్కార్ చేస్తున్న మరో దుర్మార్గమని మండిపడ్డారు. చంద్రబాబు పొగాకు పంటకు కనీస మద్దతు ధర లభించక రైతులు అన్యాయానికి గురవుతుంటే వాళ్ళని పరామర్శించి భరోసా ఇవ్వడానికి నేను ప్రకాశం జిల్లా పొదిలి వెళ్తే ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి మీరు కుట్ర చేయడం భావ్యమా? రైతులను పరామర్శించే కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు 40,000 మంది రైతులు ప్రజలు తరలివస్తే మేము వెళ్తున్న మార్గంలో మీరు 40 మంది టీడీపీ కార్యకర్తలు పెట్టి వాళ్ళని ఉసుగొల్పి రాళ్లు విసిరి గలాటా చేయించారు. కానీ ప్రజలు రైతులు ఆ పన్నాగాన్ని అర్థం చేసుకుని అత్యంత సంయమనంతో వ్యవహరించారు. హింసను సృష్టించడానికి మీరు ఉంచిన 40 మంది చేసే దుశ్చర్యలపై అక్కడున్న 40,000 మంది ప్రజలు రైతులు ప్రతిస్పందించుంటే ఏం జరుగుండేది చంద్రబాబు అంటే నిన్ననే మనం ఇది ట్వీట్ గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇవాళ సాక్షి అది హైలైట్ చేసుకొచ్చింది అనమాట.